నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఎట్టకేలకైతే ఇటు పులివెందుల అదేవిధంగా ఒంటిమిట ఫలితాలు వచ్చేస్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే అక్కడ పులివెందులో మాత్రం టీడీపీ కూటమి అభ్యర్థి లతారెడ్డి గారు దాదాపుగా 6,050 ఓట్ల మెజారిటీతో అక్కడ గెలిపొందడం జరిగింది. ఇటు వైసీపీకి మాత్రం డిపాజిట్ కూడా రాని పరిస్థితి. ఇటు ఒంటిమిట్లో మాత్రం మరి కొద్దిసేపట్లో పూర్తి స్థాయిలో ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా మనం పులివెందుల అదేవిధంగా ఒంటిమిట జెడ్పీ స్థానాల ఉప ఎన్నిక చూసుకుంటే మాత్రం ఇటు టీడీపీ నుంచి అదేవిధంగా వైసీపీ నుంచి హోరాహోరీగా ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. అదేవిధంగా అక్కడ పోలీసు యంత్రాంగం కూడా అక్కడ భారీ ఎత్తున పోలీసులను బలగాలను కూడా అక్కడ మోహరింపే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి. ఓవరాల్గా పులివెందుల అడ్డా ఇప్పుడు టీడీపీ సొంతం చేసుకునే అవకాశం ఉంది, సొంతం చేసుకుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎన్నిక ఏదైనా కూడా పులివెందుల మాదే, అదేవిధంగా కుప్పం మాదే, కడప మాదే అన్నట్టు కూడా కూటమి నాయకులు ముఖ్యంగా టీడీపీ నాయకులు చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఈ ఫలితాల మీద మనం టీడీపీ నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ వర్షన్ ఏంటి, వాళ్ళు ఏ రకంగా దీని మీద స్పందిస్తారు అన్నది కూడా ఒకసారి వాళ్ళ మాటలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ ఫలితాలు మాత్రం ఓవరాల్గా రేపు స్థానిక ఎన్నికల మీద కూడా పడే అవకాశం ఉందని కూడా మాట్లాడుకుంటున్నారు. ఎన్నిక ఏదైనా కూడా మాదే విజయం అన్నట్టు కూడా టీడీపీ నాయకులు చెప్పడం జరిగింది. సో ఇటు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఓవరాల్గా మనతో మాట్లాడడానికి టీడీపీ స్పోక్ పర్సన్ సంపత్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. ఫలితాలు ఎట్లా చూస్తారు మీరు? పులివెందుల ఫలితాలు, జెడ్పీ ఉప ఎన్నిక ఫలితాలు ఎట్లా చూస్తారు? మీరేం చెప్తారు సార్? అంటే ఇది ఊహించిందే. ఎందుకంటే దాదాపు 30 ఏళ్లుగా వాళ్ళకి స్థానిక ఎలక్షన్ లో ఓటు అనేది వేయనీయకుండా, నామినేషన్ వేయనీయకుండా, ఒకవేళ నామినేషన్ వేస్తే వాళ్ళ ఆస్తులు ధ్వంసాలు ఇవన్నీ చేయడం జరిగింది 30 ఏళ్లుగా. కాబట్టి వాళ్ళకి స్వచ్ఛందంగా ఓటు వేసుకునే కార్యక్రమం ఈరోజు ప్రభుత్వం తీసుకుంది. ప్రభుత్వం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అందరూ కూడా ఓటు వెయ్యాలని చెప్పి అభ్యర్థించింది. కాబట్టి ఈ రోజు అది ప్రజా విజయం. అది ముందుగానే ఊహించిందే. రెండు, జగన్మోహన్ రెడ్డి గారికి ఆడ వాళ్ళు చెప్తా ఉన్నారు, నీళ్లు కూడా పులివెందులకి ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి సంక్షేమ పథకాలు పూర్తిగా ఇస్తున్నారు. రెండు, ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఏదైతే పథకాలు ఉన్నాయో కూడా అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి వేయాల. రెండోది ఏంటంటే అక్కడ సొంత కుటుంబ సభ్యులకి న్యాయం చేయాలని వ్యక్తి మాకేం చేస్తాడు అనే భావంతో కూడా వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ ఎలక్షన్ ముందుగానే ఊహించిందే. రెండోది ఏంటంటే ఇంత మెజార్టీ వస్తుందని మా అందరికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడే విధానం మనం చూస్తే నిన్ననే అర్థమైపోయింది ఆయన ఏ విధమైన ఓటు బ్యాంక్ వస్తుందో. కాబట్టి ఈ రోజు జెడ్పీటీసీ ఎన్నికల్లో వచ్చిన ఏదైతే 600 ఓట్లే కాదు, రేపు ఎమ్మెల్యేగా పులివెందులు పెట్టినా కూడా ఆయనకు వచ్చే ఓట్లు 10,000 కూడా రావు. ఇది పరిస్థితి. కానీ ఇప్పుడు మీరేమో అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక నిర్వహించలేదని చెప్పేసి నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పారు. రిగ్గింగ్ చేసి మీరు దొంగ ఓట్లు సృష్టించారు, దొంగ ఓట్లు బాగా పడ్డాయన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అక్కడ ప్రజలు ఓట్లు వేయలేదు, మీరే ఓట్లేశారు, టీడీపీ నాయకులే ఓట్లేశారు అన్నట్టు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మాటలకు అర్థాలే ఉండరండి. మీరు స్వచ్ఛందంగా అక్కడ పత్రికా విలేకరులు ఉన్నారు, రాష్ట్రం మొత్తం మీద ఎవరెవరు విలేకరులు ఉన్నారు, ఎవరెవరు న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ కూడా చూశారు ప్రజలు ఓట్లు వేసారా లేదా అని చూశారు. పోలీసు వారు చాలా సీరియస్ గా తీసుకున్నారు. పోలీసు వారు నిజంగా డిఐజీ స్థాయి వ్యక్తి చిన్న ఎలక్షన్ పంపలేని ఒక 6 రోజుల నుంచి కూర్చొని ఎటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ జరపాలి, ప్రజలు ఓట్లు వేయాలనే ఉద్దేశంతో ఒక సంకల్పంతో పోలీసు వాళ్ళు కూడా గట్టిగా పనిచేయడం జరిగింది. పోలీసు వారు అండా చూసుకున్న తర్వాత ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా ఓట్లు వేయడం జరిగింది. దాన్ని జీర్ణించుకోలేక వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలకైతే మనం తీసుకోవాల్సిన అవసరమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చి పట్టేస్తుంది. ఆ పిచ్చి బట్టి ఏం మాట్లాడుతున్నాడో మనం చూస్తా ఉన్నాం. పిచ్చి బట్టి మాట్లాడే మాటలు కదా అన్ని కూడా. రెండు బాబు గారు వయసు నా మాటలేదు మాట్లాడేది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పిచ్చి పట్టేసింది. జగన్మోహన్ రెడ్డికి కోట బద్దలైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి మొత్తం కోట పగుళ్ళు వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆయన మాట్లాడే మాటలకి దానికి సంబంధం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో రిగ్గింగ్ అవసరం ఉందండి. రిగ్గింగ్ చేయాలనుకుంటే నామినేషన్ వేయకూడదు. ఎందుకు చెప్తున్నా అంటే అవినాష్ రెడ్డి అనేవాడిని ఆ రోజు పోలీసులు కూడా చేతులు ఎత్తేసి ఎస్పీ స్థాయిలో మేమేం తాకలేని సిబిఐ అరెస్ట్ చేయలే, కానిస్టేబుల్ ఎత్తాడు పడేసాడు అతన్ని. కాబట్టి వాళ్ళ పరిస్థితి కానిస్టేబుల్ కొడితే వెళ్ళే పరిస్థితుల్లో వాళ్ళు ఉండి
నిజంగా నామినేషన్లు తీసుకొని జగన్మోహన్ రెడ్డి కుప్పంలో చేసినట్టుగానో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి దాదాపు 95% ఎక్కడ నామినేషన్ లేనికుండా స్థానిక ఎన్నికలు చేశాడు. సిగ్గుచారం ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు మనం గతంలో ఎట్లా చేసి ఇప్పుడు ఎట్లా చేసాం, ఇప్పుడు ఎట్లా జరిగింది, గతంలో ఎట్లా జరిగిందో ఒకసారి చూసుకుంటే ఆయన మాట్లాడలేడు. కాబట్టి ఆయన మాట్లాడే మాటలకి దీనికి పొంతనే లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టులో వాళ్ళు పిటిషన్ కూడా వేశారు, ఎన్నిక రద్దు చేయాలా, రిగ్గింగ్ చేశారని లంచ్ మోషన్ పిటిషన్. మరి కోర్టు మరి ఎటువంటి తీర్పు ఇస్తుంది, ఏంటి, ఏం చెప్తారు సార్ దీని మీద? నిజంగా ఇచ్చి మళ్ళీ ఎన్నికలు చేస్తే ఈసారి 600 కూడా రావు, ఈసారి 300 వస్తాయి. అది ఎందుకంటే నిస్వార్థంగా జరిగింది. ఏదో పోవాలా, జనంలో ఎంత ఎదోలం అయిపోయాం, ఆ ఎదోలం కాకుండా ఉండాలంటే సుప్రీంకోర్టు మెట్లు దొక్కడం అనే భావంతో పోవడం తప్ప అంత మించి ఏం లేదు. ఈసారి మళ్ళీ నిజంగా కానీ ఎన్నిక జరిగితే ఈసారి 300 కూడా రావు, ఎందుకంటే జనం చూసేశారు కదా. కాబట్టి ఈసారి 200 కూడా రావు, మళ్ళీ ఆ పరిస్థితికి వస్తుంది. ఇప్పుడు ఎందుకు మరి ప్రజలు టీడీపీకి ఎందుకు పట్టం కట్టారంటారు అక్కడ? అదే కదా చెప్తున్నాను, మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 35 ఏళ్ళుగా నేను ఒక ఓటు కూడా వేయకుండా నేను నిర్బంధం లాగా చేసి నిన్ను స్థానిక ఎన్నికల్లో నేను పోటీ చేయకుండా, ఓటు వేయకుండా వాళ్ళు చేసిన హింసలన్నీ కూడా ఒక్కసారి గుర్తుకొచ్చినాయి. స్వచ్ఛందంగా ప్రజలు వచ్చారు. ఈరోజు ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి బ్రదర్, నామినేషన్ వేయనీలే 35 ఏళ్ళుగా. ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ 1 కాదు 11, ఆయన లక్కీ నెంబర్ ఏదైతే ఉందో 11 నామినేషన్ వేయడం జరిగింది. అక్కడే ప్రజా విజయం. రెండోది ఓటు వేయడం జరిగింది. కాబట్టి ఓటు వేసిన తర్వాత ఇంకేముందండి, ఇక దాని గురించి ఆలోచన ఉంది. ప్రజలు ఓటు వేసారో తీర్చుకోలేకపోతున్నారు. వాళ్ళు ఓట్లు వేస్తే, నిజమైన ఓట్లు ప్రజలు వేస్తే తీవ్రంలో వాళ్ళ బతుకుతే ఇదే బతుకు, వాళ్ళ బతుకు. దాన్ని కప్పిపుచ్చుకొని ఏ ఓట్లు వేయకుండా దొంగ ఓట్లు వేసుకునే బతుకు వాళ్ళది. 30 ఏళ్ళుగా చేసిన బతుకుని తెల్లారింది కాబట్టి ఈ మాటలు. ఇప్పుడు పులివెందులు ఎవరి అడ్డ అంటారు? ఇప్పుడు కూటమి అడ్డానా, మీ అడ్డానా, జగన్ అడ్డానా? ఒక్కడి గుర్తుపెట్టుకోండి బ్రదర్, ఎవరికి ఏది కూడా ఎవరు అడ్డా కాదు బ్రదర్. ఆ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే భాష అది, మా అడ్డ, జిల్లా మా అడ్డ, పులివెందుల నా అడ్డ, ఈ భాష అన్ని కాదు. రాష్ట్రం ఏది కూడా రాష్ట్రంలో పులివెందుల ఒక భాగం మాత్రమే. కాబట్టి రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా రాష్ట్రానికి సంబంధించి పులివెందులు ఏమన్నా సపరేట్ గా దిగొచ్చారు, ఇలా కొమ్ములు వచ్చినాయి వీళ్ళకి. కాబట్టి ఈ 30 ఏళ్ల పాటు ఏదైతే ఉందో తెలుగుదేశం శ్రేణులు కూడా వద్దు, మన స్థానికంగా పోటీలు పెడితే పాపం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, ఆ రౌడీజాలు, గూండాయిజాలు, ఆస్తులు ధ్వంసం అవుతున్నాయనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా తెలుగుదేశం సీరియస్ గా తీసుకోలే. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేశాడో జగన్మోహన్ రెడ్డి గారు, దాంతో తెలుగు తమ్ముళ్లలో చైతన్యం వచ్చింది. ఈసారి మనం ఏదో చూపిద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. రెండోది అవినాష్ రెడ్డి చేసే అరాచకాలు చూస్తున్నారు కదా వాళ్ళు. కొంత బాధ ఏంటంటే అక్కడ స్థానికంగా బలం ఉన్నటువంటి వివేకానంద రెడ్డి చంపేశారు. వాళ్ళ కూతురు గొప్పలు పెడతారు, నాకి న్యాయం చేయలేరు, మాకేం చేస్తారు, వాళ్ళు కూడా ఎదురు తీశారు. నిజంగా సుప్రీంకోర్టు ఈ రోజు మంచి నిర్ణయం చేశారు. మళ్ళీ కానీ ఎలక్షన్ కానీ పెట్టగలిగితే ఈసారి 200 కాదు 20 ఓట్లు వస్తే గొప్ప. కానీ ఇప్పుడు నిన్న జగన్మోహన్ ప్రెస్ మీట్ చూసాము, ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు మీద. ఈ వయసులో రామకృష్ణ అనుకునే వాళ్ళు మీకు ఎందుకండి రాజకీయాలు, ఎందుకు తప్పు చేస్తున్నారు, మీరు తప్పు చేయకండి అన్నట్టు కూడా మాట్లాడారు. బ్రదర్ వాళ్ళ భాష ఇప్పుడు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇంక ఉండకూడదు, చనిపోవాలి అన్నట్టు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది 1వ సారి కాదు, 4వ సారి. గతంలో విజయసాయి రెడ్డి కూడా మాట్లాడాడు. విజయసాయి రెడ్డి కూడా ఏమన్నాడు, నువ్వు నెక్స్ట్ ఎలక్షన్స్ దాకా బతికి ఉంటే దాని తర్వాత నేనేదో చూపిస్తాను. ఈ భాషలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? చావు పుట్టుకలు ఎవరి నిర్ణయం? దైవాధీనం. నీ తండ్రి 5 వయసులో చనిపోయాడు, నీతో పాటు ఉన్నటువంటి, నీతో నీతో పాటు నీకు సహకారంగా ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి 50 ఏళ్ళకే చనిపోలేదా? నీకంటే 5 ఏళ్ళు చిన్నవాడు. ఎవడు బతుకు ఎప్పుడు తెల్లారుతుందో ఎవడికి తెలుసు బ్రదర్. ఈయన బతికేం తెల్లారుతుందో ఎవడికి తెలుసు. ఎవడు బతికేందో తెలియదు కదా. జగన్మోహన్ రెడ్డి ఎన్ని రోజులు ఉంటాడు, 2 రోజుల్లో పోతున్నాడు తెలుసా. కాబట్టి ఒకటి బతుకు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. రేపు ఈయన పసిపాలుడా, ఈయన కూడా 50 ఏళ్ళు దాటి 54, 55 ఏళ్ళు వచ్చినాయి. నువ్వు ఈయన కూడా ముసివాడే కదా. కాబట్టి కృష్ణారామ అనుకునే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి రాసేస్తున్న ఆల్రెడీ విధులు ఇస్తాం. ఈ రోజు నీట్ గా వీళ్ళందరూ వెళ్తూ లాస్ట్ కి ఇదే ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి కొడుకు లాస్ట్. ఎందుకంటే కృష్ణారామ అనుకుంటే జైల్లో గడిపే పరిస్థితి నెక్స్ట్ ఎలక్షన్స్ ఉంటుంది. కాబట్టి ఆయన ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజే పులివెందులకు కూడా స్వాతంత్రం వచ్చిందంటారా? అది పులివెందుల ప్రజలు చెప్పుకునే మాట. ఓకే, పులివెందుల ప్రజలు అదే చెప్పుకుంటున్నారు, మా స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నారు. దానికి సిగ్గుతో తలంచుకోవాల్సింది అక్కడ పరిపాలించిన నాయకులు తలంచుకోవాలి, మేం కాదు. అది
ఇప్పుడు ఓవరాల్ గా ఈ విజయం ఎవరి విజయం అంటారు? కూటమి విజయమా, ప్రజా విజయమా? ప్రజా విజయం ఇది ప్రజా విజయం. రెండోది ఏంటంటే కూటమి చేసిన మంచి పనులు అంతే, ఇంకంత మించి అవసరం లేదు. కూటమి చేసే అభివృద్ధి కానీ, ఈ రోజు పులివెందులో చేసే అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, లేకపోతే రెండోది ఏంటంటే 30 ఏళ్లుగా ఈ రోజు నిజంగా చెప్పాలంటే పోలీస్ వ్యవస్థకి చెయ్యెత్తి దండం పెట్టాలి బ్రదర్. ఏంటంటే పోలీసులు ఏ గొడవలు జరగనీయకుండా, ఏ హింసలు జరగనీయకుండా ఈ రోజు ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరపనిచ్చారు. అందువల్లే పోలీసు మంది కూడా బాధపడి దిగడుపులు ఏడుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇది ప్రజల్ని స్వచ్ఛందంగా ఓట్లు వేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని పోలీసు వ్యవస్థ పనిచేసింది. కాబట్టి ఈ రోజు ప్రజా విజయం అది. కానీ ఇప్పుడు ఆయన పోలీసులు కూడా చంద్రబాబు నాయుడు చెప్పు చేతుల్లో ఉన్నారు అన్నట్టు కూడా మాట్లాడారుగా సార్. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎలక్షన్ కమిషన్ అనేది ఒక్కసారి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ చేతిలో పోలీస్ వ్యవస్థ ఉంటుంది. ప్రభుత్వం పూర్తిగా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ లో ఉంటుంది. సో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం మేరకే పోలీసు వారి నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి దానికి ప్రభుత్వానికి అంటడం కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే పోలీసులు ఎప్పుడైతే ప్రజలందరికీ పూర్తి మద్దతు ఇచ్చి మీరు ఓటేయండి మీకు అడ్డం మేము నిలబడతాం అని చెప్పిన తర్వాత ప్రజలు ఎప్పుడైతే ఓట్లు వినియోగిస్తున్నారో దానికోసంగా పోలీసుల మీద పడి ఆడవడం తప్ప ఇంకేం లేదు. ఒక్క పోలీసు లేకుండా ఏ పనికి మాలోడు వైసీపీలో ఉన్నటువంటి ఎవరైనా సరే, ఎంత పెద్ద మనిషి అయినా ఎంత చిన్నోడైనా, పోలీసు అయిన వాళ్ళు లేకుండా ఈదుల్లోకి రాలేని పరిస్థితులు వాళ్ళు బతుకులు తెల్లాడుతా ఉంటే మళ్ళీ వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఓకే, చివరిగా చెప్పండి, ఈ ఫలితాలు అనేవి రేపు రాష్ట్ర రాజకీయాల్లో, రేపు వచ్చే స్థానిక లోకల్ బాడీ ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు చూపించే అవకాశం ఉంది? ఒక్కటే బ్రదర్, రేపటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. రెండోది, ఇప్పుడు మేము వచ్చి 14 నెలలు మేము ఇక్కడికి వచ్చి పని చేస్తూ ఉన్నాం. మేమంతా కూడా ఇంకొక 5 ఏళ్ల పాటు గట్టిగా పనిచేస్తాం. లేదు స్థానిక ఎలక్షన్ ఇంకో 2 ఏళ్ల పాటు గట్టిగా పనిచేస్తాం. ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నా, ఏ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా, ఏ పట్టణాల్లో ఏ సమస్యలు ఆ సమస్యలన్నీ చెప్తాం. 2 సూపర్ 6 అనే ఒక మంచి కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంది. దానిలో భాగంగా అన్ని చేయడం జరుగుతోంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టద్ది. అమరావతి ఏదైతే చెప్పామో రాజధాని గురించి, రాజధాని చేస్తూ పోతున్నాం, పోలవరం చేయబోతున్నాం, 2 సంక్షేమం పెద్దపీట వేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు సంబంధించి రోడ్లు కానీ లేకపోతే వాటర్ వేస్తున్నా కానీ అన్ని కూడా చేసే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి ఆ రోజు ప్రజలు ఆలోచించుకొని నేను ప్రజలు ఒకటే కోరుతున్నాం, మేము చెప్పినన్ని చేసామా లేదా, ఇంకా జరుగుతున్నాయా లేదా అని చెప్పే మేము ఓట్లు అడుగుతాం. ఆ రోజు ప్రజా నిర్ణయం చూస్తారు, మీరే చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే.